క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామముని బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ దిన సాయంకాల ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన విశ్వాస జీవితమునకు క్రమపరుచుకొని, సిద్ధపరచుకొని, ఆత్మీయతను బలపరుచుకొని, అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశించి నిత్య జీవమునకు వారసులయ్యే దిశలు మనము పయనమవ్వాలని ఆత్మదేవుడు మనతో కొన్ని సత్యాలను మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో అనేకములైన సత్యాలు ఉన్నాయి. తద్రీతిగా ప్రతినిత్యము మన యొక్క ఆరాధనా క్రమాల్లో ధ్యానించుకుంటూనే వస్తున్నాం. అయితే విశ్వాసికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఈ దినాన ఆత్మదేవుని యొక్క స్థితిని బట్టి మనం ధ్యానించుకుందాం. విశ్వాసి రక్షణ పొంది తన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని జీవిస్తున్న క్రమములో విశ్వాసికి దేవుని యొద్ద నుండి రావాల్సినటువంటి ఆశీర్వాదములు, దేవుని యొద్ద నుండి రావాల్సినటువంటి మేళ్ళు, దేవుని యొద్ద నుండి రావాల్సినటువంటి ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన దీవెనలు ఒక్కొక్క పర్యాయము ఆలస్యం అవుతూ ఉంటాయి. ఒక్కొక్క పర్యాయము ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆ రీతిగా ఆలస్యమైనప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలను మన జీవితాలని భద్రపరుచుకుందాం, మనముగా స్థిరపరచుకుందాం. ఆ రీతిగా ఆలస్యమైనప్పుడు మనం ఏం చేయాలి? వాట్ ఇస్ దట్ వీఆర్ హ్యావ్ టు డూ దట్? వాట్ ఇస్ దట్ ఎ బిలీవర్ హ్యాస్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఏ రీతిగా ఆ దేవుని చెంత నుండి మనము అనుకున్నటువంటి ఆశీర్వాదకరమైన స్థితిగతులు మనకు లేనప్పుడు మనం ఏం చేయాలంటే, ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట వేచియుండుము అని అంటున్నాడు. వేచియుండి ఆయన కొరకు ఎదురు చూడుము. వేచియుండుట ఇంగ్లీష్ లో వెయిటింగ్ అని, వెయిట్ చేయటం అనగా మనము మన లోకరీతిగా మనకు జీవితాల్లో అనేక పర్యాయాలు వేచి ఉండే సమయాలు మనందరికీ ఉన్నాయి. ఆ వేచి ఉండే సమయాల్లో మనము అందులో ఒకటి ఆకాంక్షిస్తాం, ఒక కోరికను కలిగి ఉంటాం, ఒక వ్యక్తి కొరకు చూస్తాం. అదే రీతిగా ఒక మనుష్యుల యొద్ద నుంచి మనకు రావాల్సినటువంటి స్థితిని బట్టి కూడా మనం వేచి ఉంటాం. దట్ ఈస్ దైనందిక జీవితంలో ఏర్పడుతున్నటువంటి స్థితులు మనందరికీ అర్థమవుతాయి. వేచి ఉండుట, ఎదుటి వ్యక్తి మన కొరకు వస్తున్న క్రమంలో వేచి ఉంటాం. లేట్ అయినా కూడా ఎదురు చూస్తూనే ఉంటాం ఆ వ్యక్తిని మనం రిసీవ్ చేసుకోవటానికి. అలాగనే మనకు దేవుని యొద్ద నుండి రావాల్సినటువంటి ఆశీర్వాదాల కొరకు మనం వేచి ఉండలేకపోతున్నాం. కారణం, ప్రార్థన జీవితాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాం. కొంతకాలం చేస్తాం, ఆ అంశాన్ని మరుగున పడిపోతూ ఉంటుంది. మనకు ఆ అంశంకి మన చేతిలో ఉండదు. ఆ యొక్క స్థితిని విశ్వాసి కనుగొన్నప్పుడు ఈ దినము వాక్యము బోధిస్తున్నది ఏంటంటే, నీవు వేచి ఉండే మనస్తత్వాన్ని దేవుని చెంత నుండి పొందటానికి కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని సంవత్సరముల కాలము ప్రార్థన చేసినా కూడా అనేక మందికి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు రాక వారు ఎంతగానో విసుగు చెంది దేవుని చెంత ప్రాధేయపడిన వారుగా ఉంటున్నప్పుడు ఆయన ఆ వేచి ఉన్న స్థితిని కనుగొని ఆయనే దిగి వచ్చి వారికి ఆశీర్వాదాలు దయచేసినట్లుగా మన గ్రంథంలో చూస్తాం. ఆ రీతిగా ఆ విశ్వాసులైన వారు తమ తమ జీవితాల్లో వేచి ఉండారు. వేచి ఉండి దేవుని యొక్క అద్భుతాలు పొందారని మనము అబ్రహాం భక్తుని ద్వారా ఒక ఉదాహరణగా చూస్తాం. He just waited for 25 years. 25 సంవత్సరాల కాలము అదే అంశం మీద
ఆయన వేచి ఉన్నాడు. ఆయన దేవుని వదలక ఆయన దేవుని ప్రార్థించి పొందిన వాడిగా ఉంటున్నాడు. ఆ వేచి ఉండే మనస్తత్వము మనలో ఉన్నదా? మనలో ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకు మనగా స్థిరపడలేకపోతున్నాం? విశ్వాసులుగా చెప్పబడుతున్న మనలను a question had been put by God Jesus today. దేవాతి దేవుడు మనకు ఒక ప్రశ్న వేస్తున్నారు. మీ యొక్క జీవితాల్లో ఎందుకు వేచి ఉండలేకపోతున్నారు? ఎందుకు ఫ్రస్ట్రేషన్ లో ఉంటున్నారు, ఆందోళనలో ఉంటున్నారు అని దేవుడు ఇది మనల్ని ప్రశ్నిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. యెషయా భక్తుడు 40వ అధ్యాయంలో 31వ వచనాన్ని ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం అందరూ. హల్లెలూయా. ఏంటండి దేవుడు ఇలాగ మాట్లాడతారు? ఆయన కొరకు ఎదురు చూచువారు, ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అనగా మనకున్నటువంటి ఆశీర్వదకరమైనటువంటి బలము, ఆత్మీయ బలము, ఈ లోకరీతిగా ఉన్నటువంటి జ్ఞానముతో కూడిన బలము అనేకములు ఉండొచ్చేమో. అయితే నీకొక నూతనమైనటువంటి బలాన్ని దేవుడు ఇస్తానని ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. వై డోంట్ యు రిసీవ్ దిస్ వర్డ్? ఎందుకు నీవు ఈ వాగ్దానాన్ని తీసుకోవు? ఎందుకు నీవు సొంతం చేసుకోవు? ఎందుకు నీవు దేవాతి దేవునితో నేను వాక్యము చెప్పుచుండగానే నీవు దేవునితో మాట్లాడి ఆ వాగ్దానాన్ని సొంతము చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నో ఫ్రస్ట్రేషన్. ఆయన నమ్ముకున్న వారికి ఆందోళన లేదు. He could do. He assured us. ఆయన ప్రామిస్ చేశాడు, ఆయన చేయగల దేవుడు అంటూ ఆయన మాట్లాడిన మాటను చూడండి. ఆయన పోలికను చూడండి, ఎలాగ పోలుస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు మనందరికీ తెలుసు. మృగరాజు ఎవరు? మనందరికీ తెలుసు మృగరాజు ఎవరు. పక్షిరాజు, పక్షులలో కూడా రాజులు ఉన్నారు. ఆ రాజు కట ఎక్కడో మహాకాశములో ఉండి భూమి మీద ఒక బొట్టు రక్తము కూడా చూడగల శక్తివంతమైన దృష్టిని ఆ యొక్క పక్షికి దేవాతి దేవుడు అనుగ్రహించాడు. అత్యంత వేగముతో భూమిపైకి వచ్చి ఆ పక్షిరాజు ఆ క్రింద ఉన్నటువంటి చిన్నపాటి పక్షిని కాని, మృగమును కాని, సర్పమును కాని పాటును ఒక వేటును తీసుకొని మహాకాశం వెళ్ళగల శక్తివంతమైన వేగాన్ని ఇచ్చాడు దేవుడు. జస్ట్ ఫైండ్ ఇట్ అవుట్. ఒక్కసారిగా ఆలోచించండి. నీకు ఎలాంటి బలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఎలాంటి శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. ఆ యొక్క శక్తివంతమైన దేవుని నువ్వు ఎందుకు విశ్వసించలేకపోతున్నావు? మరి యొక్క మాటను చూడండి. అక్కడే ఆత్మదేవుడి మాట. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఏంటండి? మానవుని యొక్క నైజము ఈ లోకములో ఉన్నటువంటి మనుష్యుడికి ఉన్నటువంటి నడిచినప్పుడు అలయక, పరిగెత్తడము, సొమ్మసిల్లక అనేది 2 గుణాలు ఉంటాయి. దేవుడు చెప్తున్నాడు, ఆయన యందు విశ్వసించిన వారికి అలుపు లేదు, సొమ్మసిల్లట లేదు. 120 years మోసెస్ అనే భక్తుడు 2 లేవు. 80 సంవత్సరాల కాలంలో ఆయన పరిచర్యను ప్రారంభించుకొని 120వ సంవత్సరంలో 40 సంవత్సరాల కాలము ఆ యొక్క అడవులలో ఆయన వైల్డ్ అని చెప్పబడే
ఆ ఫారెస్ట్ లో ఆయన నడచి నడచి రాజు అండి, నడిచినా కూడా అలవలేదు. ఒక్క దినమును కూడా ఆయన అలసినట్లుగా దేవునితో మాట్లాడినట్లుగా కూడాను సినాయి పర్వతానికి 3 పర్యాయములు ఎక్కుతాడు. 90వ ఏట ఎక్కుతాడు దిగుతాడు. అయినా కూడా ఆయన అలసినట్లుగా గ్రంథంలో ఎక్కడా రాయలేదు. ఒక్కటే మాట రాశాడు, మరణించే దినములో ఆయనకు ఏ మాత్రము కూడాను అనారోగ్యం అనేది లేదు, చూపు తగ్గలేదు, ఆయన శరీరంలో బలహీనత లేదని 120 సంవత్సరాల కాలంలో చెప్పినట్టు ఆయన కొరకు ఎదురు చూసినటువంటి మోసెస్, పాల్ భక్తుడు అనేకమైన శ్రమలో 60వ ఏట ప్రారంభించాడు ఆయన పరిచర్య. మరణ పర్యంతము కూడాను అలవలేదు. మరణానికి గురి అవుతానన్నారు. నేను వెళ్ళిపోవాల్సిన యెరూషలేము అన్నాడు. ఆత్మదేవుడు మాట్లాడాడు, అయినా నేను వెళ్ళవలసిందే. వీళ్ళందరూ అంటున్నారు నువ్వు వెళ్ళొద్దు మరణానికి గురి అవుతావు అంట. నో, ఐ షుడ్ హ్యావ్ టు గో. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు ఎదురు చూసే నీతివంతమైన విశ్వాసకి ఏ మాత్రం కూడా అలసట లేదని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యందు విశ్వాసతలో నీతిలో జీవిస్తున్న మనము వేచి ఉండే మనస్తత్వాన్ని, ఎదురు చూసే మనస్తత్వాన్ని ఎందుకు కలిగి ఉండట్లేదు? ఇమ్మీడియట్ గా ఇవాళ రోజున టెక్నాలజీ డెవలప్ అయ్యేటప్పటికి మైండ్ సెట్ కూడా మారిపోతుంది. ఇట్ షుడ్ బి హ్యాపెన్ ఇమ్మీడియట్లీ. నో. అనుకూల సమయములో అద్భుతమైన కార్యములు చేసే దేవుడు ఆయనే దిగి వచ్చి నిన్ను ఆశీర్వదకరంగా మార్చే దేవుడు ఆయన నామము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆ దేవుని యొక్క నీతియుక్తమైన విశ్వాసతలో జీవిస్తున్న మనము ఇంకను మన యొక్క మైండ్ సెట్ ని స్థిరపరచుకోలేకపోతున్నాం. ఆ వేచి ఉండే స్థితిలోనికి రాలేకపోతున్నాం. వేచి ఉన్నట్లు విశ్వాసం ఉన్నది, వేచి ఉన్నట్లు నిరీక్షణ ఉన్నది, వేచి ఉన్నట్లు ప్రేమ ఉన్నది, వేచి ఉన్నట్లు ఆకాంక్ష ఉన్నది. ఇవన్నీ కూడాను నీ విశ్వాస జీవితంలో కలిగి ఉన్నప్పుడు నీవు అద్భుతమైన ఆశీర్వదకరమైన వ్యక్తిగా స్థిరపరుస్తావు. నీవు అనుకుంటావు నాకు ఇప్పుడే కావాలి, అది నీ ఉద్దేశం. ఆయన ఉద్దేశము నీకు ఇవ్వబోయే వ్యక్తులలో ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా చూసి దేవుడిస్తాడని నువ్వు గ్రహించాలి. నాకు అనిపిస్తుంది అబ్రహాంకి ఎందుకు ఆయన అన్ని సంవత్సరాల పిల్లలు ఇవ్వలేదని అంటే, ఎవరిని చేసుకున్నాడు? ఐజక్, రెబ్కాన్ చేసుకున్నాడు. ఆయన సమవయస్కురాలు పుట్టేంత వరకు కూడా ఇవ్వలేదేమోనని నాకు అనిపిస్తుంది ఒక్కొక్క పర్యాయం. అనుకూల సమయంలో ఇస్తారు ఆయన రెబ్కాను ఆ బిడ్డకి ఇవ్వాలి కాబట్టి. ఒకవేళ అబ్రహాంకి ఆపేడేమో, ఆ స్త్రీ కొరకు ఆపేడేమో అని అనిపిస్తుంది నాకైతే. ఆ రీతిగా దేవుడు మనకు ఉద్దేశించినటువంటి వ్యక్తి కొరకు ఇస్తారు. అలాగే నీ జీవితంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఏ సమయంలో ఆయన ఇవ్వాలో ఆ సమయంలో ఇస్తాడు. నువ్వు అనుభవించాల్సిందే. ఆ పావర్టీ లైన్స్ నువ్వు అనుభవించాల్సిందే. అనుభవించలేదా? యోబు భక్తుడు అనిపించాడు కదా. ఆ రీతిగా మనం ఎందుకు అనుభవించకూడదు? రిచెస్ట్ ఆఫ్ ది రిచ్ జోబ్, వాట్ హ్యాపెండ్ టు హిమ్? ఒక్క రోజులోనే పేదవాడైపోయాడు. ఒక్క రోజులోనే అనారోగ్యంతో నింపబడ్డాడు. అయినా కూడా he just waited for the God's mercy. Even his wife could threaten him. He never cared. He lost his 10 children. He never cared. దేవుడు ఇచ్చాడు, తీసుకెళ్ళాడు అన్నాడు. అయినా దేవుడు కృప కొరకు ఎదురు చూశాడు. నువ్వెందుకు ఎదురు చూడవు? నువ్వెందుకు ఎదురు చూసే మనస్తత్వాన్ని కలిగి ఉండవు? ఆ మనస్తత్వం లేకపోతే నువ్వు విశ్వాసంలో లేవు, ఆ కృపలో లేవు, ఆ యొక్క భక్తిలో లేవు, ఆ యొక్క ప్రేమలో లేవు, ఆ నిరీక్షణలో లేవు, ఆ కాంక్షలో లేవు. నువ్వు యాజ్ ఎ కామన్ మ్యాన్ అన్నట్లే.
ఆ రీతిగా మన యొక్క జీవితాలను భద్రపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు అనేక వత్సరముల కాలము వారు ఎదురు చూచినప్పుడు దేవాతి దేవుడు ఆయన ప్రియ కుమారుని భూలోకానికి పంపారు. ఇప్పుడు కూడా మనము ఎదురు చూడాలి అని రాకడ కొరకు. ఎప్పుడు వస్తారో తెలియదు. ఎందుకు నువ్వు ఎదురు చూడలేకపోతున్నావు? లోకరీతిగా ఉన్నట్టు సమస్యలకు ఎదురు చూస్తావే. నీ దేవుడు చెప్పాడు ఎదురు చూడమని. వై డోంట్ యు వెయిట్ ఫర్ హిమ్? వై డోంట్ యు లుక్ ఎట్ హిమ్? ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు? ఎందుకు నీ మనసులో ఒక క్యాప్షన్ పెట్టుకోలేకపోతున్నా? దేవుడు ఈవేళ వస్తాడని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఓషియా భక్తుడు మాట్లాడుతున్న మాటని ఒక్కసారి చదువుకున్నాం. 12:6 ఉన్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఓషియా 12:6. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. కాబట్టి కంజక్టివ్ వర్డ్, కంజక్షన్ అంటే జంక్షన్ అన్నమాట. నీ సమస్యకి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు ఏం చేయాలట? నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుతూ ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. టూ ఫ్యాక్టర్స్. కనికరమును నమ్మకమును ఉంచుము అంటున్నాడు. హల్లెలూయా. న్యాయమును అనుసరించుతూ అంటే ఈ రెండు మనలో ల్యాకింగా ఏంటి? ఈ రెండు ల్యాకింగా? ఇవన్నీ లేవా మనకి? దాట్ మీన్స్ అనేక మంది రక్షింపబడని వారు ఈ లోకంలో, ఈ దేశంలో, నీ చుట్టుపక్కల ఉన్నారే, వారిపై నీ కనికరం కొద్దిగా ఉందా? మరి నీకు న్యాయమును తీర్చే మనస్తత్వం ఉన్నదా? నీ ఒక్కడివేనా? నీ కుటుంబమేనా? రక్షణకు వచ్చేప్పటికీ, నీ దైనందిక జీవితంలో వచ్చేప్పటికీ న్యాయం ఉందా? ఒక వ్యక్తి మీద కనికరం చూపించే స్థితి ఉన్నదా? కనికరం అంటే అర్హత లేకపోయినా కూడా వారిని చూపించేదే కనికరం. కంపాషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ స్థితి నువ్వు కలిగి ఉంటున్నావా లేదని దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, ఎడతెగక నీ దేవుని యందు నమ్మకం. ఎడతెగక, కంటిన్యూస్లీ, కంటిన్యూస్ వేరు, కంటిన్యూవల్లీ వేరు. స్థిరముగా కొనసాగించుతూ ఏ మాత్రము కూడా వంకర లేకుండా వెళ్ళటమే కంటిన్యూవల్లీ. ఎడతెగక ఆ స్థితి నీకు ఉండాలి. లూకాలో చెప్తాడు 24th చాప్టర్లో దేవుడు దేవాతి దేవుడు ఆరోహణ ఉండక ముందు వారితో అంటుంటాడు, కంటిన్యూ, జస్ట్ ప్రే ఇన్ ద జెరూసలేం కంటిన్యూవల్లీ అని వారికి ఒక ఆదేశాన్ని ఇచ్చి ఆయన ఆరోహణం అవుతాడే. ఆ కంటిన్యూవల్లీ చేసినప్పుడు ఏమవుతుంది? ఆయన ఇచ్చినటువంటి శిలువ మానిపై మరణించి అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీతో వచ్చి మీతో నివసిస్తాడని చెప్పిన వాగ్దానము ఆ యొక్క గ్రహము పోయికి వచ్చింది. అన్నే పెంతెకొస్తు దినమని మనం అందరం అంటాం. మనందరూ కూడా ఎడతెగక ప్రార్థన చేసని, అందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు క్రొత్త సందేశం దేవాతి దేవుడు ఇచ్చాడు వాళ్ళందరికీ. క్రొత్త సందేశం ఇచ్చాడు వాళ్ళకి. ఆ క్రొత్త సందేశం ఏంటంటే వారి యొక్క భాషలే మారిపోయినాయి, వారి యొక్క శరీరములో బలహీన పరిస్థితులే మారిపోయాయి, వారికి ఉన్నటువంటి శరీరకు సంబంధమైన ప్రతి బలహీనత మారిపోయింది. దేవాతి దేవుని యొక్క శక్తి వారిలోనికి ప్రజ్వలింపబడింది. పేతురు భక్తుడు ఆత్మవశుడై వారితో సమాధానం చెప్తున్నాడు. అంతకుముందు లేదు అంత శక్తి పేతురుకి. పరిశుద్ధాత్మను పొందే యోగ్యతను దేవుడు అనుగ్రహించాడు. అనేక మంది విసిగిపోయారు యెరూషలేములో. ఏమిటి వీళ్ళు మాట్లాడుతున్న భాషలు? వెయిట్ చేశారు. ఎడతెగక ప్రార్థనలో కొనసాగించారు. నీ ప్రార్థన విధానం ఎడతెగ 15 నిమిషాలు, కనీసం 15 నిమిషాలు పర్సనల్ ప్రేయర్ అని చేసుకుంటావా? అట్లీస్ట్ 1 hour చేసుకుంటావా? అసలు 2 hours చేసుకుంటావా? ఎప్పుడైనా లాంగెస్ట్ పీరియడ్ ఎంత ఉందో నువ్వు ఒకసారి ఐడియా చేసుకో. వై డోంట్ యూ సీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు యువర్ లైవ్లీహుడ్? God is speaking categorically today with us.
God is speaking categorically with us today. He wants to give you strength, new strength to you. You just have to wake up and see that you should be blessed. You should be blessed. యెషయా భక్తుడు చెప్తున్నారు చూడండి 30వ అధ్యాయము హల్లెలూయా 18వ వచనాన్ని ఆత్మదేవుడు మాట్లాడుతున్న శక్తివంతమైన స్థితిని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. కావున మీ యందు దయ చూపవలని జస్ట్ కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మను కరుణింపవలని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. కనికరము, న్యాయము. These two characters are very much needed for the believer. ఈ రెండు కూడాను విశ్వాసకి స్థిరమైనవి. ఇవి ఎప్పుడు కూడాను it should be bolted, riveted in your body and mind and soul. ఆ రీతిగా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు, బ్లెస్డ్ పీపుల్. నువ్వు ఆశీర్వదింపబడాలని నీకు ఆశ లేదా? కనికరము, దేవుని కొరకు ఎదురు చూసే మనస్తత్వాన్ని యు జస్ట్ క్లాంప్ ఇట్ ఇన్ యువర్ లైవ్లీహుడ్. నీ జీవన క్రమంలో దాన్ని అలా క్లాంప్ చేసుకో. యు విల్ బి బ్లెస్డ్ బై లార్డ్. You will be blessed by children. Hallelujah, hallelujah, hallelujah. 40 మరి ఒక సత్యాన్ని చదువుదాం. హల్లెలూయా. స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుతారు. క్రొత్తగా ఒక బలాన్ని నువ్వు పొందుతావు. ఆ రీతిగా నువ్వు దాన్ని కంపేర్ చేసుకొని నీ జీవితాన్ని భద్రపరచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనములో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములనందున మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఇది ఎప్పుడన్నా కూడాను ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్ నీవు జీవించిన 70-80 ఏళ్ళు జీవించుందాం అనుకుందాం. ఆ టైంలో ఎప్పుడన్నా నా దేహం విమోచన, ఆ పాయింట్ నిత్యజీవం పక్కన పెట్టండి, నా దేహము విమోచింపబడాలి అనే ఒక ఆలోచన మనకి ఎప్పుడైనా వచ్చిందా? నీ దేహము విమోచన కావాలి నీ దేహానికి అనగా నీ దేహము, నీ ఆత్మ జీవిస్తున్న ఈ దేహము దేవునికి ఇష్టము లేని దేహము, పాపభూయిష్టమైన దేహము. ఈ దేహమును దేవాతి దేవుడు ఆయన రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించి గాయపరచి నీకు ఇచ్చిన పరిశుద్ధమైనటువంటి శరీరము నీకు అనుగ్రహించడానికి ఆ విమోచన నాకు ఎప్పుడు దొరుకుతుంది? నా దేహానికి ఆత్మ శరీరం నాకు ఎప్పుడు వస్తుంది? నీవెప్పుడు అనుకుంటున్నావని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కనిపెట్టుకుంటున్నావా ఎప్పుడన్నా? మనము అనే మాటను మాట్లాడుతున్నాడు. ఆల్ ద బిలీవర్స్ ఇన్ క్రైస్ట్, ఆల్ ద బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు కనిపెట్టుచున్నాము అని అంటున్నాడు. కలుపుకుంటున్నాడు మనల్ని. కానీ ఒక్కడ లేదు నా దేహ విమోచన జరగాలని. ఒక్క రోజన్నా మన జీవనకి 365 రోజుల్లో ఒక్క రోజు అనుకున్న పాస్టర్ గారు చెప్పే పాఠం చెప్తే నీకు నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా? నా దేవుడు ప్రథమ ఫలముగా ఆయన విమోచనం చేశాడు అనుకున్నావా? లేదు. లోకము వైపే మనం చూస్తానికి మన ఆత్మలను పరిశుద్ధపరచుకుంటున్నాం, కానీ మనకు మనముగా అలాగా జీవించడానికి సిద్ధపరచుకోలేదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మరొక సత్యాన్ని చదువుకుంటాం. 1 కొరింథీ 1:7 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ, కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచున్నారు. ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతున్నారు. ఏ కృపావరమునందును లోపము లేక,
అనగా వాటిని నువ్వు అనుభవించలేకుండా ఆయన కొరకు ఎదురు చూసే స్థితి ఉందా నీకు? వాటిని పొందటానికి నీకు పరిశుద్ధుడుగా ఏర్పడాలి కదా. అది పాస్టర్ గారికేనా, ఎవరికో సంఘంలో ఒకళ్ళారికేనా? నో, ఎవ్రీబడి గాట్, ఎవరి బిలీవర్ హ్యాస్ టు ఫైండ్ ఇట్ అవుట్ అండ్ ఎంబ్రేస్. ఆ కృపావరాన్ని పొందాలి కదా. ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట నువ్వు గ్రహించాలి. ఆయన మాట్లాడుతున్న మాటలు మనం గ్రహించాలి. ఆయన మాట్లాడుతున్న మాటలు మనం గ్రహించాలి. ఆత్మదేవుడి యొక్క మహోన్నతమైన శక్తిని మనం ఎందుకు పొందలేకపోతున్నామని పరిశుద్ధాత్మదేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నారు. 1 పేతురు 3వ అధ్యాయము 19వ వచనములో పేతురు భక్తుడు ఆత్మవశుడై రాసిన ఈ మాటని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. 19వ వచనము, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా 100 years వరకు కూడా ఓడను కడుతూనే ఉన్నాడు. ఆయన ఓడ కడుతూ అనే టైంని దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని రెండు సైమల్టేనియస్ గా జరిగింది అంట. ఎప్పుడు పూర్తి చేస్తాడు నోవహు? ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు నేను ఇచ్చిన మెజర్మెంట్స్ తో, నేను ఇచ్చినటువంటి మెటీరియల్ తో అని ఆయన దీర్ఘశాంతము కలవాడై ఎదురు చూశాడంట. అలాంటి స్థితి నీలో ఎందుకు లేదు? అలాంటి మనస్తత్వము, దేవునికి ఉన్న మనస్తత్వము నీలో ఎందుకు లేదు? ప్రభా తొందర చేయి అని ఎప్పుడైనా ప్రశ్నించినట్టుగా చూసావా? నో, just had put a question to them. He had given the plan and he had to plan that he could do that one. Noah అంతే. మధ్యలో నువ్వు తొందర చేయవా అని ఎప్పుడైనా అడిగాడా? No. God never pushes it. That's God, Holy Ghost, like that is speaking with us today. ఆత్మతో నింపబడినటువంటి మనము దీర్ఘశాంతం అనేది మనలో లేకపోతుంది. వెయిటింగ్ అనేది మనలో లేకపోతుంది. నీ దేవుని కొన్నది, నీ దేవుడు అనేక విషయాల్లో దీర్ఘశాంతాన్ని ఉంచాడు, నీ ఎడల కూడా ఉంచాడు. నీవు రక్షింపబడి ఒకవేళ తప్పిపోయి ఉంటే, నీవు రక్షింపబడి దేవుని యందు భయభక్తులు లేకుండా ఉంటే ఒక్కసారి మరలా తిరిగి నూతన బలాన్ని పొందమంటున్నాడు. పూర్వపు స్థితి నీలో లేకుండా ఉంటే మరలా దేవుడు దానిని పొందమని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఒక మాటని భక్తులు అనేక మంది అనేక విషయాల్లో ఎదురు చూశారు. ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, యెషయా భక్తుడు ఎదురు చూసిన స్థితిని చూస్తున్నాం. 8వ అధ్యాయము 17వ వచనము యెషయా భక్తుడు రాసిన గ్రంథంలో ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. యెషయా 8:17లో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనతో మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. దేవుని యొక్క మైండ్ సెట్ అని తెలుసుకున్నాడు యెషయా. He belongs to that. He belongs to the family of the Jacob. అయినా కూడా నా దేవుడు నా కుటుంబాలకి ఆయన విముఖుడిగా ఉన్నప్పటికీ నేను నా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. నీవు ఎందుకు నీ దేవుని యందు యెషయా వలె ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి లేవు? ఎదురు చూడు, దేవుని కొరకు ఎదురు చూడు. యాకోబు భక్తుడు, కీర్తనాకారుడు, యిర్మీయా, లూకా, మీకా వీళ్ళందరూ కూడాను ఆయన కొరకు ఎదురు చూసి ఏ స్థితిలో ఉన్నారో అనేకంలో ఉన్నాయి సత్యాలు. ఆత్మదేవుడు ఒక భక్తుని గురించి చదువు. కీర్తనాకారుడు 25:4లో ఆయన మాట్లాడుతున్న మాటను ఈ రీతిగా చదువు. కీర్తనాకారుడు 25:4లో ఆయన మాట్లాడిన మాటను ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. 25th chapter 4th verse. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఏంటండి?
దినమెల్లా ఆయన కోసం కనిపెడుతున్నాడు. హ్యాడ్ వి హ్యాడ్ దట్ సన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితంలో అలాంటి అనుభవం ఏ రోజున్నా, ఏ సంవత్సరంలోనన్నా ఒక దినం వెయిట్ చేసే, దేవుని కొరకు వెయిట్ చేసే రోజు ఉందా? ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసావా? గాడ్ ఈస్ పుట్టింగ్ ఎ క్వశ్చన్ టు us. డేవిడ్ చెప్తున్నాడు, దావీదు చెప్తున్నాడు, అద్భుతమైన మాటని మనతో మాట్లాడుతున్నాడు. నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచము, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడు. ఆయన ఎట్లా అప్రిషియేట్ చేస్తున్నాడు చూడండి. దేవుణ్ణి అప్రిషియేట్ చేస్తున్నాడు. నీవు చదివితే జ్ఞానం రాదు, బైబిల్ నువ్వు చదివితే రాదు జ్ఞానం. పరిశుద్ధాత్మ దేవుడే నేర్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పాలి. పరిశుద్ధాత్మ అదే మాట్లాడుతున్నాడు భక్తుడు ఇక్కడ. దేవుని అప్రిషియేట్ చేయటం మాత్రమే కాకుండా నీ ఉపదేశాలు కావాలనైనా, నువ్వు చెప్పునైనా నాతో అంటున్నాడు. ఆయన నేర్పమని అడగండి, నిన్ను కూడా ఒక అద్భుతమైన శక్తివంతమైన సాధకుడిగా దేవుడు చేసుకుంటాడని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. The 7 things man should not do again. 7 things man can do again. విశ్వాసి చకచక చదువుకుందాం. Be revived again. Be revived again. నీలో నీవు పునరుద్ధరింపబడు. కీర్తన 85 85:6 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. 85:6 ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. నీ ప్రజలు నీయందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. యెహోవా, నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. రివైవల్, కృప చూపమని అడగండి. ఆయన ఇస్తారు, ఆయన ఇస్తారు. ఆయన రెడీగా ఉన్నారు. నీవు వెళ్ళటమే, మోకాళ్ళు నీ ఆయన దగ్గర ప్రార్థించటమే తరువాయి. రిటర్న్ టు గాడ్ అగైన్. రిటర్న్ టు గాడ్ అగైన్. మ్యాన్ కుడ్ నాట్. దేవుని సన్నిధికి రండి అగైన్. మరలా రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకసారి స్థిరంగా ఉండాలి. మాటికి బయటకు వెళ్తావు, రాపటం, బయటకు వెళ్తావు, రాపటం, లోకం వైపు చూడటం వద్దంటున్నాడు. జర్మియా 3:1 ఇర్మియా భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఇర్మియా 3:1 మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె తన యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగూ జరుగు దేశము బహుగా అపత్రము గదా. అయినను నీవు అనేకులైన విటగాండ్రతో విచారం చేసిన నా యొద్ద తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనుష్యుడు చేసే పనులే లేవు. అయినను despite of all these things, your God is asking, తిరిగి నువ్వు నా దగ్గరకు రమ్మంటున్నాడు. నువ్వు ఆ రీతిగా చెయ్యొద్దు అంటున్నాడు. రెండు మనం గమనించాలి. ఎహెజ్కేలు భక్తుడు 33:14 ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఎహెజ్కేలు 33:14 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటున్నాం. 33:14 మరియు నిజముగా మరణము నొందుదని దుర్మార్గుడికి నేను సెలవీయగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దాన్ని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన యెడల అతడు మరణమునందుక అవశ్యముగా బ్రతుకును. అవశ్యముగా, తెలుగు వర్డ్ హ్యాడ్ బీన్ రిటన్ ఓవర్ హియర్. ఏం అడ్డం రాదనమాట. ఏం అడ్డం రాదు నీ నిత్య జీవానికి. దేవుడు చెప్తున్న మాటలను వినండి. టర్న్ ఫ్రమ్ సిన్ అగైన్. పాపం నుంచి మళ్ళా తిరిగి రా. జర్మియా భక్తుడు 25:5 చెప్తున్న మాటని ఈ రీతిగా చదువుతున్నాం. 25:5 ఇర్మియా ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట. హల్లెలూయా.
మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించుకున్నట్లు నేను మీకు ఏ బాధయు కలుగ చేయకూడనట్లు అన్ని దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగి ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసించరని చెప్పుటకే యెహోవా పెందల కడలేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతని వినుటకు మీరు చెవియొక్కకుంటిరి. పెందల కడలేచి ఆయన ఎంత ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు పెద్దల కడ వేసిపోతాం కదా, ఇక్కడ ప్రేయర్ మీటింగ్లో ఉన్నప్పుడు నిన్ను రక్షించడానికి దేవుడు ప్రవక్తలకి పెద్దల కడలు చెప్తున్నాడంట. అనగా దాంట్లో సెన్స్ ఏంటంటే ఆయన నిద్రించక నీ రక్షణ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు, నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు అని ఆ ముందున్నటువంటి ఎన్ని చదువుకున్నావు చూడండి. అవన్నీ కూడా మన జీవితాల్లో అడ్డుపడుతున్నాయి. విగ్రహారాధన ఆ విగ్రహాలు పూజించడమే కాదు, నీ శారీరక క్రియలే విగ్రహారాధన. అవన్నీ మానుకోవాలి. గర్వం మెయిన్, దాన్ని తీసి అవతల పడేయండి. You just have to leave it and shun it out from your lives. Be grateful into the olive tree again. 11వ అధ్యాయం 23లో రోమీయులకు రాసిన పత్రికలో బ్యూటిఫుల్ గా పౌలు భక్తుడు చెప్పిన మాట మనం చాలా ఆత్మీయంగా గ్రహించుకోవాలి. 11:23లో ఆత్మదేవుడు వారు తమ అవిశ్వాసములో నిలకపోయిన అంటు కట్టబడదురు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. గ్రాఫ్టింగ్, ఎన్గ్రాఫ్టింగ్ బోటనీ స్టూడెంట్స్ బాగా తెలుస్తుంది. ఎన్గ్రాఫ్టింగ్, నువ్వెవరువో, ఏ చెట్టువో, నువ్వెందుకు పనికిరాని మొక్కవి అద్భుతమైన ఫలవంతమైనటువంటి ఆ యొక్క వృక్షములో నిన్ను అంటుకట్టాడన్న సంగతి నీకు తెలుసా? ఏ యూదుడిగా ఉన్నాడో, ఏ ఇశ్రాయేలుడిగా ఉన్నాడో ఆ యొక్క ఆలివ్ మొక్కనే ఆ మొక్కకు నిన్ను అంటుకట్టాడు. వారు ఆరాధించే దేవుని ఆరాధించడానికి నీకు శక్తినిచ్చాడు. ఆ సంగతి నువ్వు మర్చిపోయావా? దేవుడు అడుగుచున్నాడు. వారు వదిలేశారని నిన్ను అంటు కట్టుకొని ఆ వేరులో నుంచి నీకు ఇచ్చాడు దేవుని యొక్క శక్తివంతమైన ఆశీర్వదికన ఆలివ్ మొక్కకున్నటువంటి యోగ్యతనిచ్చాడు. ఆ స్థితి నువ్వెందుకు మర్చిపోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మరలా మాట్లాడుతూ వస్తున్నాడు. బీ బోర్న్ అగైన్. జోమియా 3వ అధ్యాయము 3లో ఈ మాట లిఖించబడినది. జోమియా 3:3లో ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. 3:3 హల్లెలూయా. కావున నా వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము కలదు, సిగ్గుపడనల్లకున్నావు. చాలా సత్యాలను దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యభిచార స్త్రీకి ధైర్యం ఉంటుందని దేవుడు చెప్తున్నాడండి. ఒకసారి అనలైజ్ చేసుకుంటే కూడా ఒక్కసారి మనకే భయం వస్తుంది. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుందనేది అంటూ ఆయన ఆ స్త్రీని కంపేర్ చేస్తూ సిగ్గుపడక ఉన్నావు అనగా దేవుని యొద్దకు రావటానికి, ఆయన యందు విశ్వసించి మరలా తిరిగిపోవటానికి ఆ ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? వ్యభిచారంతో పోలిస్తున్నాడు. ఒక స్త్రీతో సిగ్గు లేకుండా ఉన్నావు. మనం అనుకుంటున్నాం మన భాషలో, తెలుగు భాషలో సిగ్గులేదా అని అంటాం. దాన్ని ఆయన అట్లా రాస్తున్నాడు చక్కగా తెలుగు మాట. చాలా సున్నితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా మనం దేవుని చేత ప్రశ్నింపబడకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 7 things men should not do again. చాలా ఉన్నాయి, మనం అందుకని టైం లేదు కాబట్టి. హల్లెలూయా. బీ ఎంటాంగిల్డ్ ఇన్ సిన్. 2 పేతురు 2:20లో ఈ సత్యాన్ని మాట్లాడుకుంటున్నాం. 2 పేతురు 2:20లో ఈ సత్యము ఆత్మదేవుడు లిఖించారు. హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధుడా. స్తోత్రం. 2:20
వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మన పరిస్థితిని చెబుతున్నాడు. మనం అంత లోక మాలిన్యం నుంచి తప్పించబడ్డవారము అంటున్నాడు. అనుభవ జ్ఞానం గురించి పవిత్ర భక్తుడే చెప్తాడు 1వ అధ్యాయంలో. ఏదంటే విశ్వాసం నుంచి తిరిగి వచ్చేటప్పటికి కంపాషన్ వరకు వస్తుంది. 8 ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ కలిగి ఉండి తప్పించుకున్న పిదప మరి వాటి చూడండి, మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడినలా వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఆ ఫస్ట్ స్థితి కంటే కూడాను అన్వర్ది ఫెలో అయిపోతున్నాడు అంటూ చెప్తున్నాడు. చూడండి, వారు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞను తొలగిపోకంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకుండా వారికి మీరు కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగుబడిన పంది బురదలో దొరిటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కనపడవు. ఒక్క వాంతికి చేసుకుని మరలా తింటుంటుంది. పంది బుర్రలో పడి మరల తిరిగి కడిగినా కూడా మరలా అక్కడికి వెళ్తుంది. మనం అసహించుకునే ఈ రెండు యాక్టివిటీస్ మనం అసహించుకుంటాం. మన నోట్లో అది పడిందే మరలా మనం తెల్లం. ఇస్ దర్ ఎనీ సర్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్స్? నో. అదంత ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అయినా కూడా తీసుకో. ఇదైతే వాక్తికి అంటున్నాడు. ఎక్కడి నుంచి మళ్ళీ ఉదరములోనికి వెళ్ళి ఉదరములో ఉన్నటువంటి యాసిస్ ద్వారా మిళితమయ్యి నీ యొక్క శరీరమునకు ఆ యొక్క ఎనర్జెటిక్ సిచ్యువేషన్స్ డెవలప్ అయ్యి అక్కడ నుంచి మరలా హాఫ్ ఆఫ్ ది డైజెషన్ అయ్యి అది లోపల నుంచి బయటకు వచ్చిన దాన్ని నువ్వు ఎప్పుడు వేస్తావు? అసహించుకుంటూ ఉంటావు. నీదే, నీ భోజనమే, నీ కడుపే, నీవు తిన్నదే. ఆ స్థితి ఎందుకు అంటున్నాడు దేవుడు. జస్ట్ లుక్ ఇన్ టు ది మ్యాటర్. How is that you are not able to find it out the grace of God? ఆయన కృపను నువ్వు ఎందుకు కనుగొనలేకపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహాదేవుని యొక్క కంటిన్యూటీ సిన్నింగ్ అండ్ ప్రిపరేషన్, కంటిన్యూస్ సిన్నింగ్. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని ఈ రీతిగా చదువుకుంటున్నాం. 6:1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మలను గూర్చిన బోధయు హస్తనిక్షేపమును నూతన పునరుత్థానమును నిత్యమైన పునరుత్థానమును పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమాని సంపూర్ణమగుటకు సాగిపోదము. Let us strive towards the God's mercy. Let's be a warrior and let's go to that extent to the eternity. సంపూర్ణత సంపాదించుకొని జీవిద్దాం. దేవుడిచ్చిన వాగ్దానాలను చదువుకొని ముగించుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 3:16. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేర్పాడి స్థిరపడి సమస్త పరిశుద్ధుల్లో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుటకును జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకును తగిన శక్తి వలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనకి క్యారెక్టరైజేషన్ గురించి చెప్తున్నాడు పాల్ భక్తుడు. వాళ్ళ సంఘాన్ని గురించి, ఎఫెసు సంఘాన్ని గురించి చెప్తున్నాడు. అది ఎఫెసు సంఘానికి వాళ్ళ యొక్క ప్రార్థన, వాళ్ళ కాపర చేసినటువంటి ప్రార్థనను మనకు తెలియచేస్తున్నాడు. మనము ఆ రీతిగా ఉండాలే కానీ మన సొంత జ్ఞానం చొప్పున నువ్వు క్రైస్తవుడు కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతరంగ పురుషుడు, ముందు అంతరంగ పురుషుల్లో మార్పులు తెచ్చుకోండి. రాకడ సమయం అవుతుంది. ఏ రోజులు వస్తారో ఆయనకు తెలియదు. ఏ రోజు ర్యాప్చర్ జరుగుతుందో మనకు తెలియదు. ఆ ర్యాప్చర్కి సిద్ధంగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక మాటని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కొలస్సీ 1:11 ఈ సత్యము లిఖించబడింది. కొలోషియన్స్ 1వ అధ్యాయం 11వ వచనము చివరి మాటలు నేను చదువుతూ వస్తాను.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకుని వలెను, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనియు, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములు పారిబలంతో మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలని దేవుని బతిమాలుచున్నాము. దేవుని అడిగే మనస్తత్వము, దేవుని ఏమడగాలనే మనస్తత్వము మనలో డెవలప్ చేసుకోవాలి. పరిశుద్ధుల తేజోవాసుల నివాసంలో నివసించుటకు మనం సిద్ధపరచుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:10 ఒకడు తన అబద్ధం మాడడి ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడి మీరు ప్రదర్శించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచుని నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున, ఆయన పోలిక చొప్పున ఉండటానికి నీవు నూతన పరచబడిన బలాన్ని పొందటానికి ఎదురు చూడు. దైవాతి దేవుడు అనుగ్రహించడానికి శక్తిమంతుడై ఉంటున్నాడు. అదే రీతిగా దానియేలు భక్తుడు ఒక మాటని తెలియజేస్తున్నాడు. 10వ అధ్యాయంలో డేనియల్ ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 10లో ఉన్న 18వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమగునుగాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పినతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరచుతావు గనక నా ఏలిని వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితని. దేవుడు అది దానియేలును అడిగినట్లుగా చేసినట్లుగా నిన్ను చేసి నిన్ను తాకే దేవుడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క మహాకృపను నువ్వు పొందటానికి సిద్ధముగా ఉండి తిరిగి ఆయన నూతన బలాన్ని పొందటానికి సిద్ధపరచుకొని హృదయాన్ని, మనస్సుని, ఆత్మని ఆయన రాకడికి సిద్ధపరచబడు. నీ ఆత్మీయతలో ఇంకా బలహీనుడు అయితే బలపరచబడు. దేవుని యొక్క మహోన్నతమైన కార్యములు నీ జీవితములో జరిగించబడతాయి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్,